మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. మణికంఠ గారు నమస్కారం అండి. మే నెల తులారాశి వాళ్ళకి విశేషంగా ఎలాంటి అదృష్టం కలిసి రాబోతుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ మాసం వెళ్ళకాల్సి వస్తుందంట? ముందుగా తులారాశి వాళ్ళకి స్వర్ణలక్ష్మి అమ్మవారు వీళ్ళకి విశేష ధనం, తర్వాత రాజ్యాధికారం, అలానే సర్వకామార్థ సిద్ధి, అన్ని రకాల కోరికలు నెరవేర్చాలని చెప్పేసి మనం ఫస్ట్ అమ్మవారికి ప్రార్థన చేసుకొని గణపతిని తలుసుకొని రాశి ఫలాలు చెప్పుకున్నాం. ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. స్వర్ణలక్ష్మి అమ్మవారు అందరికీ ప్రతి నిమిషం తులారాశి వాళ్ళందరికీ ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, ఆనందంగా ఉండాలి, శోభాయమానంగా ఉండాలి, విధంగా అమ్మవారు వాళ్ళకి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి మనం కోరుకుంటూ వీళ్ళకి అడిగిన ప్రతి కోరిక ఏదైతే అది ఇమీడియట్గా నెరవేర్చాలన్నమాట. ఎక్కువ టైం తీసుకోకుండా అమ్మవారు ఆన్ ది స్పాట్లో ఇచ్చే విధంగా మనం కోరుకునేదో హైలీ డైనమిక్గా కోరుకుంటే బాగుంటుంది కదా, మళ్ళీ ఇటు కిస్తీలు కాకుండా. అలానే వీళ్ళకి రాజ్యాధికారం, ప్రతి ఒక్కళ్ళు ఒక ఖచ్చితంగా మేనేజర్ పొజిషన్, లీడర్షిప్ పొజిషన్లో నాయకత్వ లక్షణాలకి సమృద్ధిగా ఉండేసి అందరూ వీళ్ళ మాటకి బాగా విలువ ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకున్నాం. తులారాశిలో చూసుకుంటే వీళ్ళకి నక్షత్రాల ప్రకారం చూసుకుంటే నక్షత్రాలు చెప్పకపోయే ముందు ఇందులో ఈ మాసంలో 4 విశిష్టతలు ఉన్నాయండి. ఒకటి, ఇది వైశాఖ మాస పౌర్ణిమ నుంచి స్టార్ట్ అవుతుంది, అంటే బుద్ధ పూర్ణిమతో స్టార్ట్ అవుతుంది. చాలా శుభం అంటే స్టార్ట్ అవటం, అలా గురువుకి సంబంధించిన, బుద్ధుడికి సంబంధించిన, తర్వాత నిండు పూర్ణిమ రోజున మాసం స్టార్ట్ అవటం, మే మంత్ స్టార్ట్ అవటం, ఇది ఒక శుభం అని చెప్పుకోవాలి. జ్యేష్ఠ మాసం పూర్ణిమతో ఇది ఎండ్ అయిపోతుంది. మధ్యలో కర్తరేణ వస్తుందండి, 13 రోజులు 15 రోజులు. ఈ టైంలో గృహ ప్రవేశాలు కానివ్వండి, గృహారంభాలు, తర్వాత వివాహాలు లాంటివి చేయకూడదని చెప్పేసి శాస్త్రం చెప్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ ఎండ విపరీతంగా ఉంటుంది ఆ టైంలో. సూర్యుడు కృతికా నక్షత్రంలో హైయెస్ట్ ఇంటెన్సిటీ ఉంటుంది అనమాట, చేయకూడదు అంటారు. మనకి పేపర్లో కూడా అవే వస్తున్నాయి, చూసారు కదండి, టెంపరేచర్ ఎక్కువ ఉంటుందని. వీటితో పాటుగా హనుమత్ జయంతి కొన్ని ప్లేస్లో జరుపుకుంటూ ఉంటారు. చక్కగా ఆ హనుమత్ జయంతి జరుపుకుంటే కార్యజయం వచ్చేసి అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటారని చెప్పేసి మనం కోరుకుందామండి. ఇంకొక ముఖ్యమైన విషయం, చాలా ఇంపార్టెంట్, 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి ఈ తులారాశిలో వాళ్ళకి సంబంధించి ఈ మే మంత్లో అని చెప్పుకోవచ్చు. ఈ 4 మారే గ్రహాలలో 2 గ్రహాలు కొంచెం ఛాలెంజింగ్గా ఉన్నాయి, 2 గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. అందుకని వీళ్ళకి ఎక్కడెక్కడ పాజిటివ్గా ఉందో చక్కగా అక్కడ ఫోకస్ చేస్తూ, ఎక్కడెక్కడ కొంచెం ఛాలెంజింగ్గా ఉందో అక్కడ కొంచెం వీళ్ళు దూరంగా ఉండటం, కొంచెం పోస్ట్పోన్ చేస్తే ఆ వ్యవహారాల్లో బాగుంటుంది. ఒక బ్యాలెన్స్డ్గా లైఫ్ అనేది ముందుకు తీసుకుని వెళ్ళిపోవచ్చు. వీళ్ళకి నక్షత్రాలు చిత్త 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు అంతా తులారాశిలో ఉంటారు. పేరు బలం బట్టి మనం చూసుకుంటే వీళ్ళకి రా, రీ, రూ, రే, రో, తా, తీ, తూ, తే, తే అన్న అక్షరాలంతా కూడా తులారాశిలో ఉంటారని గమనించాలి. ఈ గ్రహాలన్నీ 11వ తారీఖు, 14, 15వ తారీఖున 2 గ్రహాలు మారుతుంది. బుధుడను సూర్యుడు మారటంతో చాలా డైనమిక్ గా ఉండే మంత్ని గమనించాలి. ఇందులో మనకి లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం చూస్తే ఈ రాశి వాళ్ళకి యాత్ర అంటే తీర్థయాత్రలు చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత సంపదలు బాగా వస్తూ ఉంటుంది. అయితే పుత్ర లాభార్త్ అంటే పుత్రుల ద్వారా ధనము, ఇలా అన్ని విషయాల్లో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. 9వ స్థానంలో శుక్రుడు ఉండటంతో మహాభాగ్య యోగం అంటే మంచి లక్ వస్తుంది స్త్రీల ద్వారా. తర్వాత హ్యాపీనెస్, వైఫ్ కానివ్వండి, భార్యాభర్తల అన్యోన్యత కానీ, లేదంటే లవ్, రొమాన్స్ ఇట్లాంటి వ్యవహారాల్లో లాంగ్ ట్రావెల్ చేయాలి, ఫారిన్ ట్రావెల్ చేయాలి, ఫారిన్లో కనెక్షన్స్ ఉండాలి, ఇలాంటి వాళ్ళందరికీ చక్కగా ఉంటుందని గమనించుకోవాలి. కొన్ని విషయాల్లో ఛాలెంజింగ్ కూడా ఉంది, అవి ఎందుకు మనం డీటెయిల్గా చూద్దాం. ఫస్ట్, సూర్యుడు వీళ్ళకి 8th హౌస్లో ఉండటంతో కొంచెం వీళ్ళు ఏమంటారు డిసిప్లిన్గా జాగ్రత్తగా ఉండాలి. మనకేం చెప్తారంటే 8th హౌస్లో సూర్యుడు ఉంటే చెడు ఆలోచనలు వచ్చేస్తాయి, చెడు బుద్ధులు పుడతాయి అని చెప్తుంటారు. అప్పటిదాకా బాగున్నారు, ఉన్నట్టుండేదో చేసేస్తుంటాడు. ఏ బా ఎంత పెద్ద మనిషి ఇట్లాంటి పనులు చేసిన నాకు ఆలోచన వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని 8th హౌస్లో సూర్యుడు ఉంటే దుర్దోష శత్రు సంవాదో గమనాగమన గధం దుఃఖవార్తాశ్రుతం చైవ అష్టమస్తే యదా రవి అని చెప్తారు సంస్కృతంలో. ఇది ఎప్పుడు 2000-3000 ఇయర్స్ క్రితం ఎప్పుడో రాసిన పుస్తకాల్లో రాసి పెట్టారు అప్పట్లో 2000లో. అప్పుడు మన గ్రాండ్ ఫాదర్స్ ఎక్కడ ఉన్నారో మనకు ఐడియా లేదు. అందులో ఏం రాశారంటే దుర్దోష అంటే చెడు భావాలు వస్తాయి, అంటే చెడు ఆలోచనలు వస్తాయి అంటే వాళ్ళకు ఉన్నట్టుండి. అంతేకాకుండా శత్రు సంవాదం, వీళ్ళంతా వీళ్ళపై శత్రువులతో గొడవలు పెట్టుకుంటారు, శత్రువులు వదిలేసుకోవాలి, అట్లాంటి వీళ్ళంతా వీళ్ళపై గొడవలు పెట్టుకుంటూ ఉంటారు. ట్రావెల్ చేస్తే అందులో పెద్ద కలిసి రాదని చెప్తూ ఉంటారు. దుఃఖ వార్త శృతం చైవ, వీళ్ళకి ఇబ్బంది కలిగి ఒక వార్త వింటారు. అందుకని ఈ మాసం కొంచెం జాగ్రత్తగా ఉండటం, ఎక్కువగా ఎక్సైట్మెంట్ కాకుండా దూరంగా ఉండటం గమనించుకోవాలి. బట్ ఓవరాల్గా ఈ టైంలో
ధనాన్ని కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది, భయపడే అవకాశం ఉంటుంది. కుజుడు 7వ స్థానంలో ఉండటం ఇది మిక్స్డ్ రిజల్ట్ ఉంటుందండి. ఒక పక్కన మంచి చేస్తూ ఒక పక్కన ఇబ్బంది కూడా పెడుతూ ఉంటారు. ఎక్కడ ఇబ్బందులు పెడుతున్నాయంటే ఫస్ట్ అన్న వస్త్రాది రాహిత్యం సదా క్లేశ జీవితం కువార్త పుత్ర భాతృణ క్రోధ అని చెప్తారు. అంటే ఏం చెప్తారు? కువార్త అంటే వీళ్ళకి ఒక చెడు వార్త అయిన అవకాశం ఉంటుంది. అది కొంచెం గమనించుకోండి, ఎందుకంటే సూర్యుడు కూడా అలాంటిదే చేస్తున్నాడు, వీళ్ళకి కుజుడు కూడాను అదే చేసుకొస్తున్నాడు. ఒక బ్యాడ్ న్యూస్ అనే అవకాశం ఉంటుంది. తర్వాత తమ్ముళ్ళతోటి పుత్రులతోటి గొడవలు పడుతూ ఉంటారు. అన్న వస్త్రాది రాహిత్యం, టయానికి భోజనం చేయకుండా, టయానికి స్నానం జ్ఞానం ఏమీ లేకుండా అటు ఇటు తిరుగుతూ బంధువులతో గొడవలే అవకాశం ఉందని గమనించాలి. అయితే పాజిటివ్ ట్రెండ్ ఏంటంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో బాగుంటుంది. తర్వాత వీళ్ళకి బేసికల్గా ప్రాబ్లమ్స్ ఎక్కడ రావచ్చు అంటే ఇల్లు, వైఫ్, కుటుంబానికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి. ప్రొఫెషనల్ మ్యాటర్స్ ఏదో ఒక విధంగా దూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అయితే వీళ్ళకి ప్రాఫిట్స్ బాగుంటుంది, బిజినెస్ అంతా బాగుంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం, ధనాన్ని కోల్పోయే అవకాశం ఎక్కువ ఉంటుందండి. ఈ రాశి వాళ్ళు చాలా చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే కూడబెట్టుకున్న ధనం లేదంటే జ్యువెలరీ, నగలు పోయే అవకాశం ఉంటుంది. అంటే సంపదలు, అంటే వీళ్ళు అప్పటిదాకా కూడబెట్టుకున్న సంపదలు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ₹1 సంపాదించడం ఈ రోజుల్లో ఎంత కష్టమో తెలుసు, దాన్ని పోగొట్టుకోవటం ఏమవుతుందండి. ధనం అందులో బంగారం కొనక్కొనకి ఎప్పుడో కొంటాం ఈ టైంలో, ఈ బంగారం పోతే చాలా కేర్ఫుల్గా ఉండండి. అయితే వీళ్ళకి లక్ ఏంటంటేనండి శుక్రుడు బాగా యోగ్యతనిస్తూ ఉన్నాడు. ఇప్పటిదాకా మనం చెప్పుకునే గ్రహాలు ఇబ్బంది పెడుతున్నా కానీ అందులోనూ మనకి బుధుడు, శుక్రుడు 2 గ్రహాలు వచ్చేప్పటికి చక్కగా బాగా సపోర్ట్ ఇస్తూ ఉన్నారు. బుధుడు 8వ స్థానంలో ఉండటంతో పుత్రులతోటి అన్నదమ్ములతోటి గొడవలు వచ్చినా కానీ చక్కగా మళ్ళా కలివిడిగా కలిసి వెళ్ళిపోతూ ఉంటారు. ఈ రాశికి సంబంధించిన నక్షత్రాల వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది? ఇది వెరీ ఇంట్రెస్టింగ్ అండి. చిత్తా, స్వాతి, విశాఖ నక్షత్రం వాళ్ళకి మనం ముందుగా చెప్పుకునే విధంగా ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఏదో ఒక విధంగా బాగానే ఉంటుంది. వీళ్ళకి రాజ్య లాభం చూపిస్తుందండి చిత్తా, స్వాతి, విశాఖ నక్షత్రం వాళ్ళకి. అది కూడా బుధుని వల్ల. బుధుడు మనం చెప్పుకున్నాం బాగా యోగ్యతనిస్తూ ఉన్నారు. ఇందులో కమ్యూనికేషన్స్ ఫీల్డ్లో లైక్ ఎడ్యుకేషన్, సాఫ్ట్వేర్, ఇలా ప్రాసెస్ చేసేవాళ్ళు ఈ ఫీల్డ్లో ఎవరైనా ఉన్నా కానీ, లేదంటే జర్నలిజం, పబ్లిక్ ఇంటర్ఫేస్ చేసే వాళ్ళంతా, బిజినెస్ అప్స్ అండ్ ట్రాన్సాక్షన్ చేసే వాళ్ళకంతా ఒక నెక్స్ట్ లెవెల్కి అయితే కెరీర్ వెళ్ళిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. శుక్రుడు బాగా యోగ్యతనిస్తడం వల్ల వస్త్రలాభం కనిపిస్తూ ఉంటుంది. ఒకే ఒక విషయంలో ఈ 3 నక్షత్రాలు జాగ్రత్తగా ఉండాలి. ధనహీనత, దరిద్రము చూపిస్తుంది. వీటికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే చక్కగా ఉంటుంది. అంతేకాకుండా చిత్తా, స్వాతి, విశాఖ నక్షత్రాలు శరీరానికి గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది. విశాఖ నక్షత్రం వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్లో ఎక్కువ ఉంటారండి. ఇంపార్టెంట్ పనులు 1-2 సార్లు డిస్కస్ చేసుకొని బాగా తెలిసిన వాళ్ళ యొక్క డెసిషన్ తీసుకొని ముందుకెళ్తే బాగుంటుంది. ఇక్కడ గేమ్ చేంజర్ ఎవరంటే అండి శుక్రుడు అండి. వీళ్ళకి శుక్రుడు మంచి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. శుక్రుడు 9వ స్థానంలో ఉంటే మహాభాగ్య యోగం అంటారు. మహాభాగ్యం అంటే ఏంటి? వస్త్రలాభం. అందుకని మనం ఎవరి ఇంటికి వచ్చినప్పుడు పోయినప్పుడు వస్త్రాలు పెడతాం. మనం ఇవ్వాలి, తీసుకోవాలి. కొంతమంది అబ్బాయి వద్దు అంటారు, అలా అనకూడదండి. కొంతమంది ఇవ్వాలి. వచ్చారులే ఏడు మొహం వాళ్ళు, వాళ్ళకి ఇచ్చేది ఏంటన్నా ఈ యాటిట్యూడ్ కూడా ఉంటుంది. కాదు, మన ఇంటికి ఎవరు వచ్చినా దేవతలు మనుషుల రూపంలోనే మన ఇంటికి వస్తారు. అందులో అన్ఎక్స్పెక్టెడ్గా వస్తే ఇంకా నిజంగా దేవతలు వచ్చేసినట్లే, తెలవని వాళ్ళు వస్తే ఇంకా వచ్చినట్లే. మన సినిమాలో కూడా చూస్తుంటాం కదండి. అందుకని వస్త్రలాభం, తర్వాత మహా ఆరోగ్యం, గురు భక్తి, పెద్దలో చెప్పిన మాట వింటూ ఉంటారు. ధర్మకృత్ అంటే మంచి ధర్మ కార్యాలు చేస్తూ ఉంటారు. చిత్తశుద్ధి, మైండ్ చాలా ప్యూర్గా ఉంటుంది. ఇవన్నీ చేసుకుంటూ అనుకున్న పనులు చేసుకుంటూ వెళ్ళిపోతారు. తర్వాత కొన్ని విషయాల్లో లవ్, రొమాన్స్ ఇట్లాంటి విషయాల్లో బాగుంటుంది. ఎవరికైనా కనుక ప్రేమికులు ప్రేమించుకొని ఉండి పెద్దవాళ్ళకి చెప్పి అంగీకారంగా చేసుకోవడానికి ఇది బెస్ట్ టైం. వీళ్ళకి ఈ తులారాశి వాళ్ళకి జూన్ లోపు చాలా మంచి టైం పెళ్లిళ్ళకి కానీ ఏదైనా. ఆ తర్వాత మళ్ళీ గురుబలం తగ్గుతుంది. ఎవరైనా ఇలాంటి ప్రపోజల్స్ ఉంటే చక్కగా పెద్దవాళ్ళతో డిస్కస్ చేసుకొని వాళ్ళ అంగీకారంతో పెళ్లి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇవి మనం గ్రహాల వైజ్ అని చెప్పుకోవచ్చు. అలానే బుధుడు కూడా చక్కగా యోగ్యతనిస్తూ ఉన్నాడు. 2 గ్రహాలు ఇబ్బందులు, 2 గ్రహాలు కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి కొంచెం చూసుకొని జాగ్రత్తగా వెళ్తే మనకంతా బాగుంటుంది. ఇక పరిహారాల విషయానికి వస్తే ఎలాంటి పరిహారాలు బాగుంటాయి? పరిహారాలు మనకి వీళ్ళకి సూర్యుడికి, కుజుడికి పరిహారాలు చేసుకోవాలండి. సూర్యుడికి పరిహారం ఏం చేస్తామంటే పెద్దవాళ్ళకి చెప్పిన వాళ్ళ ఆశీర్వాదంతో పనులు చేసుకోవటం. ఫాదర్లీ ఫిగర్స్ ఉంటారు కదండి, నాన్నగారు, బాబాయి, పెద్దనాన్న, ఇలా వీళ్ళ యొక్క హెల్ప్ తోటి, అత్తగారి తరపున మామ వీళ్ళు కూడా ఉంటారు కదండి, వాళ్ళ ఫాదర్లీ ఫిగర్స్, వాళ్ళ యొక్క ఆశీర్వాదంతో పనులు చేసుకోవటం. వాళ్ళకి ఏమైనా చొక్కా కానీ అలాంటి ఏమైనా బట్టలు కానీ పెట్టడం, ఇవి చేసుకుంటేనే సూర్యుడికి సూర్య నమస్కారాలు చేసుకుంటూ లక్ష్మీనారాయణను ప్రార్థన చేయాలండి. గుర్తుపెట్టుకోండి, చాలా సింపుల్, ఈజీ, బ్యూటిఫుల్ రెమెడీ. లక్ష్మీనారాయణని లేదంటే సీతారాములు కానివ్వండి,
మనకి కృష్ణుడు కానివ్వండి, లక్ష్మీ నరసింహ కానివ్వండి, విష్ణు రూపంలో ఎవరన్నా లక్ష్మీదేవి, లక్ష్మీ హయగ్రీవ్ కానీ ఇలా ఎవరైనా లక్ష్మీనారాయణ కనుక బాగా ఆరాధన చేస్తే, బాగా కొలిస్తే వీళ్ళకి వృత్తిలో ప్రమోషన్ వస్తుంది. నెంబర్ 2 ధన ప్రవాహం వస్తుంది. ఎందుకంటే శుక్రుడు వీళ్ళకి బాగా యోగ్యతగా ఉన్నారు కాబట్టి, కుజుడు తక్కువగా ఉన్నారు. ఆదిత్య హృదయ స్తోత్రం అని ఉంటుంది. ఇది హనుమాన్ కార్యసిద్ధి మాత్రం 2 కలుపుకొని చదువుతూ ఉంటే వీళ్ళకి రాజ్యలాభం చూపిస్తుంది. కాబట్టి ఇవి చదువుకుంటే పాజిటివ్ ఎనర్జీ ఉండి ఇంకా మంచి దూకుడుగా ముందుకెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. ఇంకా ఇండివిజువల్గా వాళ్ళ యొక్క జాతకాన్ని చూసుకొని లక్ష్మీదేవి కటాక్షం కోసం వీళ్ళు చక్కగా మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ కావాలి, మాకు ధనం కావాలనుకున్నప్పుడు స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం, భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం, పెళ్లి కాని వాళ్ళకి అఘోర గౌరి పాశుపతము లేదా కన్యా పాశుపతము లేదా విశ్వావసు గంధర్వరాజ హోమం ఇలా చాలా ఉన్నాయండి. అవన్నీ చూసుకొని కాలసర్ప దోషం లాంటి వాళ్ళు అంటే కాలసర్ప దోషము, త్రిపిండి దోషం ఇవి చూపించుకుంటూ, ముఖ్యంగా వాళ్ళ ఏజ్ కనుక 35-45 ఉండి ఇందులో మధ్యలో ఈ లైఫ్లో మేము ఎక్కడో ఆగిపోయాము, స్ట్రక్ అయ్యాము, ఎందుకో తెలవదు ఇలాంటి అనుకున్నప్పుడు ఇవి మనకి శాపాలు యాక్టివేట్ అయ్యే టైం ఉంటుంది. మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు, అది మనకి చెప్పరు. ఓకే, మామూలు బుక్స్లో రాండదు. మనకి జ్యోతిష్ శాస్త్రం వివరించి ఉంటారు. శాపాలు ఉంటాయి, యాన్సిస్టర్స్ నుంచి వచ్చిన కొన్ని బ్లాకేజెస్ ఉంటాయి, అవన్నీ తీసేసుకొని చక్కగా పూజలు చేసుకుంటే లైఫ్ 10 వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. అందులో తులారాశి మనం చెప్పుకున్నాం, బాగున్న రాశులు ఇది కూడా ఒక రాశి అని చెప్పుకున్నాం అనమాట. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు సార్. ధన్యవాదాలండి. గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే మే నెలలో 12 రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముందుగా ఈ నెలలో వచ్చే గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే రవి మే 15వ తారీఖు దాకా కూడా మేషంలో ఉండి తర్వాత మళ్ళీ వృషభంలోకి ప్రవేశం చేస్తున్నాడు. కుజుడు మే 12వ తారీఖు దాకా కూడా మీనరాశిలో ఉండి తర్వాత మళ్ళీ మేషంలోకి ప్రవేశం చేస్తున్నాడు. బుధుడు మే 15వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. గురుడు ఈ నెలంతా కూడా మిథున రాశిలోనే సంచారం చేస్తున్నాడు. శుక్రుడు మే 14వ తారీఖు దాకా కూడా వృషభంలో ఉండి తర్వాత మళ్ళీ మిథునంలోకి ప్రవేశం చేస్తున్నాడు. శని ఈ నెలంతా కూడా మీనరాశిలోనే ఉంటాడు. రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచారం చేస్తున్నాడు. కేతువు ఈ నెలంతా కూడా యొక్క సింహరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా 12 రాశుల వారికి కూడా ఈ మాసం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక తులారాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ నెలలో మీ గోచార గ్రహ గతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మిత్రులు కూడా శత్రువులు తయారవ్వడం, ఎవరితో మాట్లాడినా గొడవల కింద ఉండడం, అందరూ అపార్థాలు చేసుకోవడం, ఇంట్లో ఏదో రకమైనటువంటి తెలియనటువంటి అసంతృప్తి, మీ మీద మీకే ఏంట్రా నా జీవితం ఇలా అయిపోతుంది అనేటటువంటి ఆలోచన కనపడుతుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి, దృఢంగా ఉండండి, సంకల్పం మంచిగా చేసుకోండి, భవిష్యత్తు గురించి జాగ్రత్త పడండి. డబ్బులు కూడా ఏంటంటే వచ్చినట్టు వస్తాయి, ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తిగా లేకపోవడం, అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయడం, లగ్జరీకి, సుఖాలకి, భోగాలకి, విలాసాలకి డబ్బులు ఖర్చు పెట్టడం వల్ల సంపాదించిన డబ్బులు సరిపోకపోవడం లాంటివి కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే కావలసిన వాళ్ళతోటి, మిత్రులతో వివాదాలు కనపడుతున్నాయి. ఇంట్లో కుటుంబ సభ్యులతో వివాదాలు, అన్నదమ్ములు అక్క చెల్లెలతో వివాదాలు, మనస్పర్ధలు, మిస్అండర్స్టాండింగ్లు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. ప్రయాణాల విషయంలో కూడా జాగ్రత్త. మీరు సరిగ్గా వాహనాలు నడుపుతూ ఉన్నా అవతల వాళ్ళు వచ్చి గుద్దడం కానీ, స్క్రాచెస్ పడడం కానీ, డెంటింగ్లు కానీ, రాంగ్ పార్కింగ్లు కానీ, సిగ్నల్ జంపింగ్ల వల్ల కానీ, లేదా పొల్యూషన్లు, ఇన్సూరెన్సులు కట్టకపోవడం వల్ల కానీ ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. సీట్ బెల్ట్లు, హెల్మెట్లు ఖచ్చితంగా పెట్టుకోండి. అలాగే ఓవర్ స్పీడ్గా వాహనాలు నడపకండి. అలాగే కొంతమందితో మాట్లాడేటప్పుడు దురుసుగా, కోపంగా మాట్లాడకండి. ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట దానివల్ల మంచి అవకాశాలు కోల్పోతూ ఉంటారు. విదేశాల్లో ఉండేవారు కూడా ఎవరితో గొడవలు పెట్టుకోకండి. ఉద్యోగ నష్టాలు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు బాగా కనపడుతూ ఉన్నాయి. జాగ్రత్త. అలాగే ఏదైనా అమ్మేటప్పుడు, కొనేటప్పుడు, అది స్థలాలు అవ్వచ్చు, పొలాలు అవ్వచ్చు, లేదా వాహనాలు అవ్వచ్చు, చాలా జాగ్రత్తగా ఉండండి, లేదా మోసపోతారు. జాగ్రత్త. కొంతమంది ఏంటంటే తీయని మాటలతో మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఎవరు పడితే వాళ్ళు ఏం చెప్తే అది నమ్మకండి. పెట్టుబడులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా 1-10 సార్లు ఆలోచించే ఎందులోనైనా పెట్టుబడులు పెట్టండి. అలాగే గతంలో చేసిన తప్పులకి ఎవరో ఒకరు మిమ్మల్ని వేధించడం లాంటివి, బ్లాక్మెయిల్ చేసే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త. శత్రువులు పెరిగిపోతున్నారు అనవసరంగా. ఆ శత్రువులు ఏంట్రా అంటే కనుక పైకి కనపడరు, మీతో బాగానే మాట్లాడుతుంటారు, నవ్వుతూ, వెనకాల మీకు గోతులు తీస్తూ ఉంటారు. కాబట్టి ఎవరు శత్రువు, ఎవరు ఏం చేస్తున్నారో గమనించుకుంటూ ఉండండి.
అలాగే వచ్చే ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతోంది, జాగ్రత్త. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. కుటుంబంలో విపరీతంగా ఖర్చులు కనపడుతూ ఉన్నాయి. అప్పుల బాధల వల్ల మనశ్శాంతి లేకుండా కనపడుతోంది. నిరుద్యోగులకి అతి కష్టమేది ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి, ఉద్యోగ భారం అధికంగా కనపడుతుందని చెప్పొచ్చు. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము, శాలరీలు పెరగకపోవడము, ఉద్యోగ నష్టాలు, ఎదుగుదల లేకపోవడము, గ్రోత్ లేకపోవడం కనపడుతుంది. అనవసరమైన కోర్టు వివాదాలు ఇరుక్కోవడం కానీ, లేదా గతంలోని కోర్టు వివాదాలు వాయిదాలు పడడం కానీ, లేదా పోలీస్ కేసులు ఇరుక్కోవడం కానీ కనపడుతోంది. శారీరక కోరికల వల్ల ఎవరిని పడితే వాళ్ళు కలవడం, వివాహేతర సంబంధాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన కోరికల వల్ల లేదా వ్యసనాల వల్ల ప్రమాదాలు కనపడుతున్నాయి. మద్యపాన ధూమపాన వ్యసన పరులు వాటికి దూరంగా ఉండాలి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు లేదా అనవసరమైనటువంటి సమస్యలు, వీసా సంబంధించినటువంటి సమస్యలు, అనవసరమైన గొడవల వల్ల ప్రేమికుల మధ్య కూడా దూరం కనపడుతుంది. అంటే ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ చాటింగ్లో గొడవలు పెట్టుకోవడం, బ్రేకప్స్, అనుమానపు ఆలోచనలు ఇవన్నీ కనపడుతున్నాయి. క్రమశిక్షణ లేకపోవడం వల్ల కూడా ఏ పని సమయానికి సాగటం లేదు. కాబట్టి ఒక టైం ప్రకారంగా, ఒక టైం టేబుల్ ప్రకారంగా అనుకున్న పనులు పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. రాజకీయ నాయకులకి పదవులు కోల్పోయే పరిస్థితులు కూడా ఉన్నాయి కాబట్టి జాగ్రత్త. ప్రత్యర్థులతో జాగ్రత్తగా వ్యవహరించండి. గతంలో చేసిన తప్పులు మిమ్మల్ని కేసుల్లో ఇరికించే పరిస్థితి కనపడుతుంది. సినిమా, టీవీ, మీడియా రంగాల వారికి అవకాశాలు వచ్చినా కూడా వాటిని సద్వినియోగపరచుకోలేకపోవడము, సక్సెస్ రేట్ తగ్గడం కనపడుతుంది. భార్యాభర్తల మధ్య అనుమానపు ఆలోచనలు, కుటుంబ సభ్యుల యొక్క సహకారం మీకు లభించకపోవడము, ఉద్యోగంలో అనవసరమైన స్థాన మార్పులు, అకారణంగా వివాదాలు, అలాగే కీలక విషయాలు అంటే మంచి విషయాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడాలు కనపడుతున్నాయి. ఏ పని ప్రారంభం చేసినా ఆలస్యంగానే ఆ పనులు పూర్తవుతున్నాయి, జాగ్రత్త. కుటుంబంలో ఏదో రకమైన కలహాలు, అసంతృప్తి, డబ్బులు విపరీతంగా ఖర్చు అవ్వడం, ఎవరో ఒకరికి అనారోగ్య సమస్యలు రావడం, అలాగే గృహ నిర్మాణ పనులు ఆలస్యం అవుతూ ఉండడం, బ్యాంకు లావాదేవీలు చికాకు కలగడం, ఈఎంఐల సమయాన్ని కట్టలేకపోవడం, క్రెడిట్ కార్డు సమస్యలకు గురవడం, మానసిక వేదన, ప్రతి విషయంలోనూ కూడా గొడవల కింద ఉండడం, పట్టుదల ఉన్నా సరే పనులు పూర్తవ్వకపోవడం, ప్రయాణాల్లో అస్వస్థతకు గురవడం, లేదా వాహన ప్రమాదాలు, వాహనాలు చెడిపోవడాలు ఇవన్నీ కనపడుతున్నాయి. వ్యాపారాలు చేసే చోట కూడా అనుకున్నంత పెద్ద యోగ్యతగా కనపడలేదు, ఏదో మిశ్రమంగా లాభాలే కనపడుతూ ఉన్నాయి. భూ వివాదాలు కానీ, సరిహద్దు గొడవలు కానీ ఎక్కువ ప్రధానంగా ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. కొత్త వ్యక్తులతోటి నమ్మినా, డబ్బులు ఇచ్చినా, అప్పులు ఇచ్చినా, లావాదేవీలు జరిపిన ఇబ్బందులు, షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెడితే నష్టాలు, అలాగే ముఖ్యంగా ఎవరికైనా డబ్బులు అప్పులు అరువులు ఇచ్చిన ఇబ్బందులు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త. మొండితనంతో, మాట పట్టింపులతోటి అనవసరంగా గొడవలు పెట్టుకుని ఇబ్బంది పడతారు కాబట్టి జాగ్రత్త కనపడుతున్నాయి. ముఖ్యంగా ప్రయాణాల్లో అస్వస్థత, దూర ప్రయాణాల్లో ఇబ్బందులు, వెళ్ళే ప్రయాణాలు కలిసి రాకపోవడం, విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా జాతకం చూపించుకోండి. ఎందుకంటే జాతకంలో లగ్నాన్ని బట్టి ఏ గ్రహాలు ఎక్కడున్నాయో, ఏ దశలు నడుస్తున్నాయో అవి యోగిస్తున్నాయో లేదో తెలుస్తుంది. ఒకవేళ యోగించలేదనుకోండి, వాడికి ఏదైనా పరిహారాలు చేసుకుని ప్రయత్నం చేస్తూ ఉన్నట్లయితే అది ఏ పనైనా మీకు విజయం అవుతుంది. అది విదేశాలు వెళ్ళాలన్నా, ఉద్యోగం కోసం, వ్యాపారాల కోసం, సంతానం కోసం, వివాహం కోసం, ఇలాగా ఏ సమస్య అయినా పర్సనల్ జాతకం చాలా ముఖ్యం. కాబట్టి మమ్మల్ని సంప్రదిస్తే మేము జాతకం చూసి చెప్తాం, లేదా ఏదైనా దోషాలంటే పరిహారాలు చేయిస్తుంటాం. తద్వారా మంచి నిర్ణయాలు మీరు తీసుకోవచ్చు. కాబట్టి ఎందుకంటే ఈ నెల అసలు అనుకూలంగా లేదు. ప్రమాదాలు, వాహన ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి ప్రయాణాల్లో. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వివాహాలు కూడా కుదిరినట్టు కుదరడం, ఇంకా అయిపోతుంది అనుకుంటే మళ్ళీ ఏదో కారణంగా ఆగిపోవడం, ఎవరో ఒకరు మీ మీద నిందలు వేయడం, ఇలా వివాహ సంబంధాలు కూడా వెనక్కి వెళ్ళిపోతుండడం, ఇంట్లో పిల్లలు మీ మాట వినకపోవడం, పిల్లలు ఏదో ఒక తప్పు చేయడం, దానివల్ల మీకు మనశ్శాంతి లేకపోవడం లాంటివి కనపడుతూ ఉన్నాయి. బంగారం, వెండి వస్తువులు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, సెల్ ఫోన్లు, ముఖ్యంగా సెల్ ఫోన్ తాళాలు కానీ, లేకపోతే కనుక తాళాలు కానీ, లేకపోతే డాక్యుమెంట్లు కానీ ఎక్కడో పాడేసుకోవడం లాంటివి కనపడుతున్నాయి. కనపడకుండా పోవడం, దొంగతనాలు జరిగే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. నమ్మక ద్రోహులు మీ చుట్టూ తిరుగుతున్నారు, జాగ్రత్త. బాధ్యతగా వ్యవహరించాలి, లేకపోతే కనుక ఇబ్బందులు పడతారు. కొంతమంది ఏంటంటే మీరంటే ఇష్టపడతారు, కొంతమంది మిమ్మల్ని మీకు బాగా సహాయం చేస్తారు, మీరు తిరిగి వాళ్ళ మీద కోప్పడుతూ ఉంటారు మీ పనులు అవ్వక. అంటే ఇంట్లో వాళ్ళ మీద, ప్రేమించిన వాళ్ళ మీద, సహాయకుల మీద కోప్పడితే మీకే నష్టం. కాబట్టి జాగ్రత్త. ఏదైనా సంతకాలు పెట్టేటప్పుడు, అగ్రిమెంట్లు కుదుర్చుకునేటప్పుడు, లావాదేవీలు జరిపేటప్పుడు, లేదా రిజిస్ట్రేషన్ విషయాలను ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి, ఎందుకంటే నష్టాలు ఉన్నాయి. ప్రేమించినటువంటి వ్యక్తుల మధ్య కూడా అపార్థాలు కనపడుతున్నాయి, అనుమానపు పరిస్థితులు కనపడుతున్నాయి, జాగ్రత్త. అనవసరమైన వ్యక్తులను నమ్మి మోసపోతారు, జాగ్రత్త. శారీరక కోరికల కోసం దిగజారే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఎవరు పడితే వాళ్ళని కలవకండి, వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి. ఈ నెలలో నరఘోష అధికంగా కనపడుతోంది, ముఖ్యంగా అనారోగ్య సమస్యలు కనపడుతూ ఉన్నాయి. అలాగే ఆరోగ్య విషయాలు ఎక్కువ శ్రద్ధ పెట్టండి. బయట ఫుడ్లు మానేయండి, జంక్ ఫుడ్లు మానేయండి, వ్యాయామం చేయండి, మెడిటేషన్ చేయండి. విద్యార్థులు కూడా మీరు చదువుతుండే సమయంలో మెంటల్ డిస్టర్బెన్స్లు, లేదా శ్రద్ధ పెట్టలేకపోవడం, ఒక సబ్జెక్టు పట్ల ఆసక్తి లేకపోవడం, లేకపోతే తల్లిదండ్రులతో ఏదో కారణంగా వివాదాలు, కాలేజీలో సరైనటువంటి అనుకూలత లేకపోవడము, లేదా తోటి విద్యార్థులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, చెడు వ్యసనాలు, సెల్ ఫోన్ వ్యామోహాలు ఇవన్నీ మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తున్నాయి. కాబట్టి శ్రద్ధగా చదువుకునే ప్రయత్నం చేయకపోతే ఇబ్బంది పడతారు, జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి
అతి కష్టం మీదే ఉద్యోగంలో ప్రమోషన్లు కనపడుతున్నాయి. ఉద్యోగంలో ఓవర్ టైమింగ్స్ అంటే డ్యూటీ టైమింగ్ కన్నా ఓవర్ టైమింగ్ పని చేయవలసిన పరిస్థితి కనపడుతోంది. మీ అభివృద్ధిని చూసి ఈర్ష్యపడే వాళ్ళు పెరిగిపోతున్నారు. ఉద్యోగ కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రతిభకు తగ్గ గుర్తింపు కనపడటం లేదు. అనుకోని చికాకులు, ఉద్యోగ నష్టాలు, అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఒత్తిడులు కనపడుతున్నాయి. స్త్రీలకి అసహనానికి లోనయ్యే పరిస్థితులు, పరపురుష వ్యామోహము, భర్తతో విభేదాలు, అనవసరమైన ఖర్చులు కనపడుతున్నాయి. ఉద్యోగాలు చేసే చోట ఇబ్బందులు తలెత్తే పరిస్థితి కనపడుతోంది. వ్యాపారస్తులకి పెట్టుబడుల దగ్గర లాభాలు అయితే కనపడటం లేదు. తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించే వాళ్ళకి నష్టాలు ఉన్నాయి. వ్యాపారంలో రాబడిని దృష్టిలో పెట్టుకుని ఖర్చు పెట్టడం మంచిది. అరువులు అప్పులు ఇవ్వడం మాత్రం మంచిది కాదు. అలాగే ఎవరిని నమ్మడం మంచిది కాదు. చాలా జాగ్రత్తగా వ్యవహారం చేసుకోవాలి. మొండి బాకాలు ఎక్కువైపోతున్నాయి. మార్జిన్స్ తక్కువ వేసుకుని పోటీతత్వంతో వ్యాపారం చేయండి, మీకు చక్కని లాభాలు కలుగుతూ ఉంటాయి. అయితే ఏదేమైనా ప్రతిరోజు పొద్దున్నే లేచి ఓ పావుగంట సేపు మీ ఇంట్లో దేవుడికి మీ చేతితో మీరే పూజ చేసుకున్న తర్వాత మీ పనుల్లో నిమగ్నమవుతున్నట్లయితే కనుక మీకు ఈ నెల అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు. అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా మీ చేత కార్యక్రమాలు కూడా నిర్వర్తింపజేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది. చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా నరదిష్టి వల్ల కానీ, నరఘోష వల్ల కానీ, ఇంట్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇబ్బందులు తలెత్తుతూ ఉన్నట్లయితే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేదా ఇంట్లో కలహాలు, ఆస్తి వివాదాలు, కోర్టు వివాదాలు, పోలీస్ కేసులు, శత్రువులు పెరిగిపోవడము, లేదా ఎవరైనా ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాలు ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాలు పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు, జపాలు, హోమాలు నిర్వర్తింపజేసి ఆ యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. వీటికి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయా లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి. అందరికి నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్యరత్న, జ్యోతిష్య సామ్రాట్ చింతరుక్మందరావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, ఈ మే మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, గ్రహ గోచారం కూడా ఎలా ఉంటుందంటారు? ఈ మాసంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఏంటో ఒకసారి తెలియజేయండి. ఈ 2020 సంవత్సరం మే మాసం తులారాశి వాళ్ళకి ఎలా ఉందో చెప్పుకునే ముందు సహజంగా అన్ని రాశులు చెప్పుకున్నట్టే ఈ రాశికి ప్రత్యేకత గురించి కూడా చెప్పుకున్న తర్వాత మనం మాస ఫలితాలకు వెళ్దాం. తులారాశి అంటే కాలపురుషుడికి 7వ రాశి, మేషం నుంచి లెక్కేస్తే 7వ రాశి. అంటే కరెక్ట్గా ఈ రాశికి 6 రాశులు ఇటువైపు ఉంటాయి, ఇటువైపు ఒక 6 రాశులు ఉంటాయి, మిడిల్. ఇప్పుడు వివాహం చేసుకుంటే 7 అడుగులు వేస్తారు. అంటే 8 ఎందుకు వేయకూడదు, 6 ఎందుకు వేయకూడదు, 11 ఎందుకు వేయకూడదు? ఇది 7వ రాశి, ఇదే వివాహ రాశి. తుల అంటే ఒక త్రాసు, భార్య భర్త. సంసార జీవితంలో ఒడిదుడుకులు, హెచ్చుతగ్గులు సహజం. మామూలుగా ఎవరి సంసార జీవితంలోనూ సమస్య అయితే ఉండదు, ఎవరి సంసార జీవితంలోనూ సంతోషాలు ఉండవు, అవి పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. ఈ రాగద్వేషాలు అనేవి పైకి కిందికి ఊగుతూనే ఉంటాయి. ఇది సంసారం
అనేటువంటి రాశి ఇది. వివాహం స్త్రీ పురుషుల కలయిక ఇది. అదే దాంపత్య రాశి అంటారు, దీన్ని కామరాశి అని కూడా అంటారు. కాబట్టి ఈ రాశి ఇప్పుడు దాంపత్య జీవితం లేదు అంటే ఇంక ప్రపంచం లేదు. స్త్రీ పురుషుల యొక్క సంసార జీవితం అంటే లేకపోతే ఇంక ప్రపంచం లేదు. ఇప్పుడు ఎవరికైనా భర్తను చూడాలంటే 7వ రాశిని చూడాలి అమ్మాయి యొక్క జాతకంలో, భార్యను చూడాలంటే అతని జాతకంలో 7వ స్థానం చూడాలి. అంటే శుభగ్రహాలు ఉన్నాయా, అశుభగ్రహాలు ఉన్నాయా, అసలు ఏ గ్రహము లేదా, లేదా ఏదైనా గ్రహాలు చూస్తున్నాయా, లేదా ఆ 7వ ఇంటి వాడు ఎక్కడున్నాడు అంటే ఆ భార్య ఎక్కడుంది, లేదా ఆ భర్త ఎక్కడున్నాడు. ఈమె జాతకంలో భర్తకార గ్రహం, భర్తకు 7వ స్థానాధిపతి, ఆ అబ్బాయి జాతకంలో 7వ స్థానాధిపతి, ఇద్దరు ఎలా ఉన్నారు, ఒకరి జాతకంలో అదే పేరు బలాలు జాతకాలు కలిసి వచ్చాయి అంటారు. దానికి కారణం పెళ్ళినప్పుడే చూస్తారు ఎక్కువగా జాతకాలు కలిసి వచ్చాయని. దానికి కారణం వీళ్ళిద్దరు కలిసి జీవించబోతున్నారు. ఇప్పటి నుంచి కొత్త జీవితం, పెళ్ళికి పడినగా కొత్త జీవితం ప్రారంభిస్తున్నారు, సంతోషం ఉంటారు. అంతకుముందు ఎందుకు చెప్పరు అవన్నీ అంటే అప్పటి వరకు వాళ్ళ పాత జీవితమే లెక్క. అంటే పెళ్ళైతే ఉన్న సంతోషం పోతుంది, లేని ఆనందం వస్తుంది. అప్పటి వరకు ఉన్న సంతోషం పోతుంది, అప్పటి వరకు లేని ఆనందం వస్తుంది. అది పోవడం ఇంపార్టెంటే, ఇది రావడం అంత అవసరమే. కాబట్టి ఈ రాశి చాలా ప్రత్యేకమైన రాశి. కాబట్టి ఇక్కడ ఒక విధంగా చెప్పాలంటే పునరుత్పత్తి వ్యవస్థ, మనుషులు మళ్ళీ పుట్టాలంటే వివాహ వ్యవస్థే ఇంపార్టెంట్. అదే వివాహం చేసుకుని పిల్లలే పుట్టలేదంటే ఇంక వాళ్ళకు నయా వయసు విలువ ఉండదు. ప్రోగ్రామ్స్కి పోలేరు, పోయినా వెనకాల కూర్చోవాలి, ముందు కూర్చున్నారంటే ఇబ్బంది పడతారు, వాళ్ళ చేత్తో అక్షింతలు వేసుకోరు, చాలా కేవలంగా చూస్తారు. అదే పిల్లలు పుట్టి వీళ్ళు భార్యాభర్తలు కొట్టుకుంటా ఉంటే పిల్లలను వదిలేసి 10 మందిలో పరువు తక్కువ, 10 మంది వచ్చి మధ్యస్థాలు చేస్తుంటారు. మీరు ఇలా కొట్టుకుంటే ఆ పిల్లలు ఏం కావాలంటే ఉంటారు. ఇన్ని ఉంటాయి. అందుకే హెచ్చుతగ్గులు పైకి కిందికి ఊగుతూనే ఉంటుంది. అందుకే ఎవరైనా సరే ఈ ప్రపంచంలో మేము 100% సంతోషంగా ఉన్నామని ఎవరు చెప్పలేరు. అది కాని పని. ఏ సమస్య లేదంటే అదే పెద్ద సమస్య. ఏదో ఒక సమస్య ఉన్నప్పుడే వీళ్ళు సంసార జీవితం నేర్చుకుని పిల్లల్ని సాగగలరు. కష్టాన్ని చూడాలి, నష్టాన్ని చూడాలి, పైకి పడాలి, కిందికి లేయాలి, టెన్షన్లు పడాలి. అవన్నీ వాళ్ళు వంట పట్టించుకోవాలి. పిల్లలకు అప్పుడు చెప్పగలరు, రేనన్నా ఇప్పుడు ఇలా ఉంటుంది. అవి చెప్పించాలంటే వీళ్ళే స్వయంగా అనుభవించాలి. కాబట్టి సంసార జీవితంలో సవ్యంగా ఎవరు ఉండరు. జాతకాలన్నీ కలిసినాయంటే కూడా సవ్యంగా ఉంటే వాళ్ళు జడ పదార్థాల లెక్క. అంటే ఇంక వాళ్ళు జడ పదార్థం ఎందుకు పనికిరాని అర్థం. సవ్యంగా ఉండకపోవడమే అది ప్రకృతి నేర్పిస్తుంది. అన్న కష్టం వచ్చినప్పుడు భార్య విలువ, ఆమెకు అనారోగ్యం వచ్చినప్పుడు నువ్వు ఇలా చూసుకోవాలి, కేర్ తీసుకోవాలి, నువ్వే తండ్రి, నువ్వే గురువు, నీకు బిడ్డ లాంటిది. అదే భర్తకు సిక్ అయితే వాళ్ళ అమ్మ ఇప్పుడు రాదు, వాళ్ళ చెల్లి రాదు, అక్క రాదు, ఈ ప్రపంచంలో ఎవరు రారు, నువ్వే చూసుకోవాలి. బయట పోతే ఒక వ్యక్తి ఎక్కడొస్తున్నావు, తిన్నావా, బస్ ఎక్కావా అని అడిగేది నరేంద్ర మోడీ గారు ఫోన్ చేస్తారా? లేదా ఎవరైనా ముఖ్యమంత్రులు ఎవరైనా ఫోన్ భార్యనే చేస్తుంది. ఆమె ఎందుకు చేయాలి? ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళు ఎందుకు చేయరు? చేస్తే సమస్యలు వస్తాయి. కాబట్టి భార్యనే మనకు, ఆమె కల్పవృక్షం, ఆమె కామధేనువు. అదే భర్తే సమస్తము. భర్తకు మించిన పతియే దైవం. కాబట్టి అందుకే వివాహమైన తర్వాత మంగళసూత్రం నిద్రలేస్తుని కండ్లకు అద్దుకోవడము, భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకోవడము. ఇంకెవరు కాళ్ళంటే ఎందుకు పట్టుకుంటారు? ఇదంతా ఇప్పుడు మనం చెప్పుకుని ఈ అద్భుతమైన విషయం అంతా 7వ స్థానంలో నిక్షిప్తమైంది. అదే తులారాశి. ఇది వ్యాపార రాశి. మామూలు తులా లగ్నంలో పుడితే వీళ్ళు అడ్జస్ట్ చేసుకోలేరు. మ్యాటర్ లైఫ్ డిస్టర్బెన్స్ కంపల్సరీ తులా లగ్నంలో పుడితే వస్తాయి, తంబ్రులు అది. కాబట్టి ఇది కామరాశి. కామం అంటే కోరిక, వ్యాపారం చేసి డబ్బు సంపాదించాలని కోరిక, వ్యాపారం చేసి డబ్బు సంపాదించి పిల్లలను సాకాలని కోరిక, వ్యాపారం చేసి డబ్బు సంపాదించి భార్యకు మంచి చైన్ కొనేయాలని కోరిక. మొత్తము మనకున్న ఆశలను అర్థం. కామం అంటే ఆశ అని అర్థం. సమస్త ఆశలు, కోరికలు ఇవన్నీ తులారాశి. ఆ రాశిలో పుట్టిన వాళ్ళకు ఈ అప్ అండ్ డౌన్స్, ఈ ఆశలు, కోరికలు ఇవన్నీ ఉంటాయి.
కాబట్టి ఇప్పుడు మనం మాస ఫలితాల్లో భాగంగా మనం ఇంత విషయం చెప్పాం కాబట్టి ఈ లగ్నంలో పుట్టిన వాళ్ళు, ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఈ వీడియో చూస్తూ ఉంటే కరెక్షన్స్ చేసుకుంటారు, నెమరు వేసుకుంటారు గతంలో జరిగిన పరిస్థితులను, ఇవన్నీ కూడా. ఇప్పుడు ఈ రాశికి 6వ ఇంట్లో శని ఉన్నాడు, శని భగవాన్లు ఉన్నారు. 5వ ఇంట్లో రాహు భగవాన్లు ఉన్నారు. 7వ ఇంట్లో కుజ భగవాన్లు ఉన్నారు. 8వ ఇంట్లో రవి భగవాన్లు ఉన్నారు, బుధ భగవాన్లు ఉన్నారు, శుక్ర భగవాన్ల వారు కూడా మారుతూ ఉన్నారు. అంటే 6, 5, 6, 7, 8, 9 స్థానాల్లోనే గ్రహాలు మొత్తం ఉన్నాయి. 11వ స్థానంలో కేతు భగవాన్లు ఉన్నారు. ఏమి ఈ రాశికి మాత్రము గ్రహము అనకుండా శని, రాహు, గురు అనకుండా భగవాన్లు అంటున్నాము. కొంత భగవాన్లే వాళ్ళు. అంటే మన యొక్క జీవితానికి సాక్షిభూతాలు గ్రహాలు. వీళ్ళ పరిస్థితులు ఇప్పుడు ఇలా ఉంటాయని సాక్ష్యం చెప్తూ ఉంటారు వాళ్ళు, అంతే. ఎవరికి మన పైన కోపం ఉండదు, ఎవరికి మన పైన ప్రేమ ఉండదు. సాక్ష్యం చెప్పేవాళ్ళు సాక్ష్యం మాత్రం చెప్పేసిపోతూ ఉంటారు. మనతో వాళ్ళకి మనల్ని బాధ పెట్టాల్సిన అవసరం లేదు, ఇంకోటి చేయాల్సిన అవసరం లేదు. మన యొక్క చార్ట్ ప్రకారం అలా చేస్తున్నాను. అందువల్ల వాళ్ళని భగవాన్లు అని సంబోధించాను. ఎందుకంటే నా తులారాశి, నాకు కొంచెం స్వార్థం ఉండాలి కదా. కాబట్టి నా రాశికి వచ్చేకాడికి అందరూ వాళ్ళని గొప్పగా గౌరవించాలని దాంతో. కానీ ప్రతి రాశికి అంతే, వాళ్ళు భగవాన్లే. కాబట్టి వాళ్ళని ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడకూడదు. ఏం శని పట్టుకునేది, నువ్వు రాహుకేతుని మించినోడు అనేది, అంటే గ్రహాలను ఎగ్జాంపుల్ పెట్టి సెటైర్లు వేసేది చేయకూడదు. సమస్తము గ్రహ స్వరూపమే, నవగ్రహ స్వరూపమే. కాబట్టి ఇక్కడ ఈ రాశికి ఈ మాసం బాగానే ఉంది. మరి కుటుంబ వాతావరణం కూడా ఎలా ఉంటుందంట? ద్వితీయాధిపతి రాశిని చూస్తున్నాడు కదా, కుటుంబ వాతావరణం అగ్రెసివ్గా తీసుకుంటారు. 7వ ఇంట్లో కుజుడు ఉన్నాడు. కుజుడు అంటే ఫోర్స్, ఆవేశం, స్పీడ్, సంపాదన కొంచెం సీరియస్గా ప్లాన్ చేస్తారు. కుజుడు 7వ ఇంట్లో ఉన్నాడు. ఈ తులారాశి 7వ ఇల్లు ఉన్నాను, ఈ తులారాశికి మళ్ళీ 7వ ఇంట్లో ఉన్నాడు. అంటే సీరియస్గా ప్లాన్ చేస్తారు. అంటే ప్రతి విషయాన్ని సింపుల్గా తీసుకోరు. ఇప్పుడు చెప్తా ఉంటారు, సబ్జెక్ట్ సీరియస్గా తీసుకో అని మోటివేట్ చేస్తుంటారు. అట్లా వీళ్ళకి ఇప్పుడు సీరియస్గా తీసుకుంటారు. సీరియస్గా తీసుకొని ఫలితాలు అయితే 100% వస్తాయి. కాబట్టి ఇక్కడ వ్యతిరేక గ్రహ ఫలితాలు పెద్దగా లేవు, అంత అనుకూలంగా సానుకూలంగా బాగానే ఉంది. గురువు రాశిని చూస్తాడు, కుజుడు రాశిని చూస్తాడు. శనేశ్వరుడు 6వ ఇంట్లో మంచిదే. 11వ ఇంట్లో కేతు తీర్థయాత్రలు చేసేదానికి, దైవ దర్శనాలు చేసేదానికి వీటన్నిటికీ బాగుంది. అదేవిధంగా 8వ ఇంట్లో శుక్రుడు గోచారంలో మంచివాడే. లాభాధిపతి 8లో ఉన్నాడు, అది మంచిదే. ఎందుకు లాభాధిపతి అష్టమంలో ఉంటే మంచిది ఎలా అవుతుంది? ఈ రాశికి బాధకాధిపతి రవి, లాభాధిపతి బాధకాధిపతి. అంటే బాధ పెట్టేవాడు పోయి బాధలో పడిపోయాడు, అంటే చెడ్డవాడు చెడిపోవడం మంచిదే కదా. ఇప్పుడు మనకు శత్రువు ఉంటాడు, వాడికి ఒక కాలు చేయి ఇరిగిందనుకో, ఇంక వాడు సంవత్సరం పైకి లేడు అనుకుంటాం. అట్లా బాధకాధిపతి రవి పోయి అష్టమంలో పడిపోయాడు. తులారాశి వల్ల వాచ్ కట్టకూడదు, నంబర్లోనే వాచ్ కట్టాలి. ఏమో నంబర్లోనే వాచే కట్టాలి. ముండ్లునే వాచ్ అంటే రవి గ్రహాన్ని పెట్టుకున్నట్లే. రవి గ్రహం అంటే ముళ్ళు, పెద్ద ముళ్ళు, చిన్న ముళ్ళు, సన్న ముళ్ళు ఉంటే వాచ్. రవి బాధకాధిపతి కాబట్టి బాధ అనేది చేతికి కట్టుకున్నట్టే. నేను ఎన్ని వాచ్లు, నాకు ఈ విషయం తెలియనప్పుడు ఎన్ని వాచ్లు కట్టుకున్నాను, ఎన్ని బ్రాండెడ్ వాచ్ కట్టినా కూడా అది రిపేర్ అయిపోతుంది. నాకు అంత వాతలు ఎగిరిపోతాయి. నేను ఎన్నోసార్లు ఈశ్వరి ఎక్కడెక్కడ చెరువుల్లో, బావుల్లో పారేసాను. ఏం టైం సరిలేదు, టైం అంటే ఇదే కదా, దీని పరాదని పారేసేది. రీసెర్చ్లో కనుక్కున్న తర్వాత నంబరింగ్ వాచ్ కనుక్కున్నాను. అది కూడా సింహరాశిలో మా అబ్బాయి పుట్టాడు, చిన్న అబ్బాయి కాబట్టి అతనికి ఫేవర్ కాబట్టి వాచ్ అంటే అతని చేతితో కట్టించుకున్నా. కాబట్టి తులారాశి వాళ్ళకు ముండ్లున్న వాచ్ కట్టకూడదు. అదే ఆదివారం రోజు ముండ్లు ఉన్నటువంటి గోడ గడియారం వాళ్ళకు శివాలయంలో గిఫ్ట్గా పెట్టచ్చు. రవిగ్రహాన్ని ఎత్తిపోయి పెట్టినట్టే, ఒక గ్రహాన్ని కానుకగా ఇచ్చినట్టే ఆలయంలో. ఇది చేయొచ్చు. ఆరెంజ్ కలర్ కలిసి రాదు. అదేవిధంగా ఆరెంజ్ ఫ్రూట్స్, జ్యూసు, చాక్లెట్స్ కూడా తీసుకోకూడదు, తినకూడదు. పెద్దగా తినకుండా ఉండలేము. లైట్ ఆరెంజ్ కలర్ ఉన్న కేసరి పెద్దగా తీసుకోకూడదు. ఆరెంజ్ కలర్లో ఉంటుంది మోతీచూర్ లడ్డు లాంటివి కూడా పెద్దగా తీసుకోకూడదు. కలర్ థెరపీ ప్రకారం వ్యతిరేక ఫలితాలు వస్తాయి. క్యారెట్ కూడా తీసుకోకూడదు. అంటే ఈ రంగుల్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు, దుస్తులు, వస్తువులు కొంచెం దూరంగా ఉంటే మంచిది. ఇట్లా కాబట్టి వ్యతిరేక గ్రహానికి సంబంధించినటువంటి వస్తువులు నేను చెప్పిన దాని ప్రకారం ఇంకా కూడా ఐడియా ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు బైక్ కొనేటప్పుడు బాధకాధిపతి రంగుల్లో బైక్ కొన్నారనుకో ఏమవుతుంది, దాని కొన్న మొదలుకొని బాధలే. వీళ్ళేం బాగానే చూసుకుంటారు. దగ్గర స్నేహితుడు వస్తాడు, అడతాడు, అర్జెంట్ ఎమర్జెన్సీ అంటాడు, బైక్ ఇస్తాం, పోయి పడేస్తాడు.
అతనికి డబ్బులు ఉండదు, పేదవాడు, మనం రిపేర్ చేసుకోవాలి. ఇది బాధలంటే ఇట్లా ఉంటుంది. కాబట్టి తులారాశి వాళ్ళకు ఆల్మోస్ట్ గ్రహస్థితి బాగుంది. అనుకున్నవన్నీ సాధిస్తారు, కక్ష కట్టుకుని మరీ సాధిస్తారు. కుజుడు రాశిని చూస్తాడు కాబట్టి, కొంచెం కుజుడు 7వ ఇల్లు కాబట్టి, భార్య స్థానం లేదా భర్త స్థానం సంసార జీవితం కాబట్టి ఏదైనా చీకులు చింతలు చికాకులు కొంచెం ఎక్కువ ఏదైనా అవకాశం ఉంటుంది. కుజుడు అంటే ఫైటింగ్ మాస్టరు, మార్షల్ ఆర్ట్స్ అంతా కుజుడే. ఆయన వచ్చి మళ్ళీ భార్య భర్త స్థానం కూర్చుంటేమి ఎవరిని ఎవరు లెక్క చేయరు, నా వల్ల కూడా అవుతుంది అంటారు. ఇప్పుడు అలాగే అమ్మగారికి వెళ్ళే ఊరు లేరు, ఉండి తేల్చుకుందాం అనే వాళ్ళు ఎక్కువైపోయారు. ఒకప్పుడు అలిగిపోతా ఉంటారు, నువ్వరేం చూసుకుందాం అంటారు. అక్కడ కుజుడు వచ్చాడంటే ఇంకా ఎక్కువ అవుతుంది. కాబట్టి 2020 మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. కాబట్టి దానికాడ ఏం చేయాలి, సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే కుజుడు ఆటోమేటిక్ స్మూత్ అవుతాడు. మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము, ప్రతి రాశికి నేనేం చేస్తున్నా, దేవతలనే చెప్తున్నా. నవగ్రహాలు కూడా చుట్టమని ఎందుకు చెప్పలేదు? పలానా గ్రహం వాళ్ళది, ఆ గ్రహం జపం చేయమని చెప్పలేదు. ఆ గ్రహం యొక్క మూల మంత్రం ఉంటుంది. శని గాయత్రి మంత్రము, కుజ గాయత్రి మంత్రం అలానే ఉంటాయి. అవంతా ఎందుకు చెప్పమని చెప్పడం లేదు నేను. మళ్ళీ ఆ గ్రహానికే పూజిస్తే దాన్నే ఆ వ్యతిరేక గ్రహం ఉంటుంది, దాన్నే బలం పెంచినట్టు మనం ఉంటుంది. వెనకాల అధిష్టాన దేవతను పట్టుకుంటే ఆ గ్రహం స్మూత్ అవుతుంది. ఆలయాల్లో విశేషమైన విపరీతమైనటువంటి అద్భుతమైన శక్తి ఉంటుంది. దాన్ని మనకు అనుకూలంగా తీసుకోవాలి. కాబట్టి ఇది దీంట్లో నేను ఎందుకు ఆలయాలు చెప్తున్నానంటే, గ్రహాలు మన వ్యతిరేక గ్రహాలకే మనం పరిహారం చెప్తున్నాం కదా. అప్పుడు ఆ గ్రహ మంత్రం చెప్తే ఆ గ్రహ మంత్రం మనం ఇంకా ఇప్పుడు ముండ్ల చెట్టు నీళ్ళు పోస్తే వస్తాయి, ముండ్లు వస్తాయి. పండ్ల చెట్టు నీళ్ళు పోస్తే పండ్లు వస్తాయి. వ్యతిరేక గ్రహానికి పూజిస్తే వ్యతిరేకత పెరుగుతుంది. ఆ వెనుకున్న దేవతను పట్టుకుంటే ఈ వ్యతిరేకత తగ్గుతుంది. ఇది సీక్రెట్. కాబట్టి ఇది ఈ మాసం తులారాశుల యొక్క ప్రత్యేకతలు. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో తులారాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.